హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజైతే బర్త్‌డే వీడియో అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో అయితే చాలా అంటే చాలా బాగొచ్చింది. గర్ల్స్‌కైనా, బాయ్స్‌కైనా చాలా సెట్ ఇది. చాలా బాగా సెట్ అవుతుంది. ఒకవేళ మీరు బర్త్‌డే ఎడిటింగ్ అయితే కోసం చూస్తుంటే ఈ వీడియో అయితే చాలా బాగా సెట్ అవుతుంది. చూసుకోండి. ఈ బీజీఎం అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ అయితే డెమో అయితే చూడండి. డెమో చూసాక ఎలా చేసుకోవాలనేది నేను డీటెయిల్‌గా చెప్తాను. ఫస్ట్ డెమో అయితే చూడండి. ఓకే. డెమో చూస్తున్నారు గదా! డెమో నచ్చితే ఒక లైక్ అండ్ సబ్‌స్క్రైబ్ అయితే జేసుకోండి. అది చాలు నాకు. అది చేసుకున్న దాని తర్వాత డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ఇంకోటి టెలిగ్రామ్‌లో గూడా ఇచ్చాను. టెలిగ్రామ్‌లో టెంప్లెట్ రోజు ఇస్తుంటాను. అక్కడ వెళ్లి జాయిన్ అయితే అయిపోండి. దాని తర్వాత ఈ వీడియోని సబ్‌స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్‌స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ గూడా చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత కింద మన డిస్క్రిప్షన్‌లో ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. ప్రాజెక్ట్ లింక్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న దాని తర్వాత ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మీకు ప్రాజెక్ట్ ఓపెన్ చేస్తే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ మీకు స్టార్టింగ్‌లో ఒక బర్త్‌డే నే ఫాంట్ ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ వస్తే నేను ఇచ్చిన ఫాంట్ అయితే ఇక్కడైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న దాని తర్వాత మీ దగ్గర ఉన్న ఫాంట్ వేసుకున్నా పర్లేదు. ఏం లేదు. ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్‌లోకెళ్ళి పైన ఆరో మార్క్స్ క్లిక్ చేసి మీ నచ్చిన ఫాంట్ అయితే ఇక్కడైతే యాడ్ చేసుకోండి. ఇలాగైతే యాడ్ చేసుకున్న దాని తర్వాత కొంచెం ముందుకు స్క్రోల్ చేస్తే కొన్ని ఫోటోస్ అయితే ఉంటుంది. ఈ ఫోటోస్ అన్ని రీప్లేస్ అనేది పెట్టుకోవాలి మీరు. ఏం లేదు, జస్ట్ మీ ఫోటో మీద ట్యాప్ చేసి కలర్ అండ్ ఫిల్‌లోకెళ్ళి ఇక్కడ మీకు ఫోటో అనేది అంటే మీకు ఇక్కడ నంబర్స్ అండ్ ఇక్కడ స్టార్స్ ఉంటాయి. దాన్ని క్లిక్ చేస్తే మీ ఫోటోలన్నీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వేసి పెట్టి చూపిస్తాను నేను ఏదో ఒక ఫోటో. సపోజ్ ఇక్కడ మీకు ఇలాగైతే మీరు ఏదో ఒక ఫోటోనైతే ట్యాప్ చేసి, ఆ ఫోటో మీద ట్యాప్ చేసి ప్లస్ సెకండ్ సెర్చ్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది వస్తుంది. ఇలాగైతే మీ ఫోటో అనేది కొంచెం అటు ఇటు అడ్జస్ట్‌మెంట్ అయినా కూడా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి ఇలా మీ 2 ఫింగర్స్‌తో. చేసుకున్న తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేసి ఇలాగైతే మీ అన్ని ఫోటోలు అనేది రీప్లేస్ పెట్టుకోండి. రీప్లేస్ పెట్టుకున్న తర్వాత లాస్ట్‌కొస్తే ఇక్కడ మీకు ఫాంట్ ఉంటుంది. ఇక్కడ కూడా మీకు నేమ్ అనేది మార్చుకోవాలి. ఇక్కడ నుంచి మీ నేమ్ అయితే మార్చుకోవాలి. ఏం లేదు, ఇక్కడ ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి మీ నేమ్ అయితే పెట్టుకోండి. ఇలాగైతే పెట్టుకుంటే మీ నేమ్ అయితే ఇక్కడ పెట్టుకుంటే సెట్ అయిపోతుంది. ఇలా కూడా పెట్టుకుంటే ఈ ముందు ఇక్కడ కూడా అంతే సేమ్ ఇలా ఫాంట్ మీద ట్యాప్ చేసి ఎడిట్ టెక్స్ట్‌లోకెళ్ళి ఇలా మీ నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇలా చేంజ్ చేసుకుంటే ఇక్కడ మీ నేమ్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు వేరే ఫాంట్ పెట్టినా కూడా పర్లేదు. చాలా అంటే చాలా బాగొస్తుంది. మీ ఇష్టం అది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థాంక్స్ మీకు. ఇంతవరకు నా పేజ్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోలేకపోతే సబ్‌స్క్రైబ్ చేసుకోండి. లైక్ కూడా చేసుకోండి. థాంక్ యూ.